శక్తి చరణ్ దగ్గరికి వచ్చి, "ఆ భానుమతి ఇంకా సంతోషంగా ఉండేది ఇంక కొద్ది గంటలు మాత్రమేరా! నువ్వు ఏమీ బాధపడకు. ఆ భానుమతి సంగతి నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో భానుమతి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి మాటలు విని ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చరణ్ మాత్రం, "ఏం చేయబోతున్నావమ్మా నువ్వు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న శక్తి మాత్రం, "అవునురా! బలరాం గారిని జైలుకి పంపించాలనుకున్నది, అలాగే ఈ ఇంటి దేవతగా పూజించేది ఆ భానుమతి, ఇద్దరూ ఒకటేనని నేను ఖచ్చితంగా ఈరోజు చెప్పేస్తాను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శక్తి మాత్రం, "అవునురా! ఈరోజు ఎలాగైనా సరే దానికి చావు దెబ్బ కొడతాను చూడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చరణ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఈ విషయం ఇప్పుడు చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి" అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, "అవునురా! ఈ రోజుతో ఆ భానుమతి సంగతి ఏంటో తేల్చేస్తాను. ఈరోజు ఎలాగైనా సరే ఆ సంగతి చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి కదా! మరి భానుమతి ఎటువంటిదాయో. ఆ బలరాం గారిని ఈ జైలుకు పంపించింది ఈ భానుమతియే అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ రోజుతో చెప్పేస్తే ఆ భానుమతి ఈ రోజు నుండి ఇంట్లోనే ఉండదు కదా! ఎక్కడా ఉండనివ్వకుండా చేస్తారు. అది ఏంటో నేను చూడాలి కదా నా కళ్ళారా! ఇప్పుడు సంతోషంగా ఉంది. ఆ తరువాత ఎంత బాధపడుతుందో నేను చూడాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చరణ్ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.